హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీషా నిడిగొండ. సో ఈరోజు వీడియో ఏంటి అంటే బిగ్ బాస్ గురించి. మీలో ఎంతమంది బిగ్ బాస్ చూస్తారు? చాలా మందికి బిగ్ బాస్ అంటే పిచ్చి, అండ్ అట్ ద సేమ్ టైం చాలా మందికి బిగ్ బాస్ నచ్చదు కూడా. సో నేనైతే సెకండ్ టైప్ అనమాట, నాకు బిగ్ బాస్ అస్సలు నచ్చదు. సో ఆ బిగ్ బాస్ గురించి ఈరోజు రివ్యూ ఇవ్వడానికి వచ్చేసిన. ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టాపిక్ ఏంటి అంటే బిగ్ బాస్. నాకైతే ఫస్ట్ 2 సీజన్స్ అంటే చాలా ఇష్టం. లైక్ ఎన్టీఆర్ హోస్ట్గా ఉన్నప్పుడు అండ్ నాని హోస్ట్గా ఉన్నప్పుడు వాళ్ళిద్దరు చాలా బాగా చేసినారు అండ్ జెన్యూన్గా అనిపించింది, స్క్రిప్టెడ్ అనిపించలేదు. అండ్ నెక్స్ట్ సీజన్స్ అన్నీ నీవేవి చూడలేదు, ఓన్లీ ప్రోమోస్ చూసేదాన్ని. ఇప్పుడు సీజన్ 9 వచ్చేసి చదరంగం కాదు రణరంగం అన్నారు, ఏదో స్పెషల్ ఉంటుంది చూద్దాము అన్నట్టు. ఎపిసోడ్స్ కాదు, ప్రోమోస్ చూడడం స్టార్ట్ చేసిన. లైక్ సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అట్లా, లేదంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ చూడడం అయితే స్టార్ట్ చేసిన. ప్రోమోస్ వరకు ఓకే, బాగానే అనిపించింది. ఎట్లా ఉందో చూద్దామని చూసా. లైక్ సెలబ్రిటీస్లో కూడా నాకు ఎవరు నచ్చలేదు. ఇమాన్యుయల్ కొంచెం బెటర్ అనిపిస్తుంది. అండ్ కామనర్స్లో వచ్చినప్పుడు అయితే ఎవరు నచ్చలే. ప్రియా అబ్బా ఎప్పుడైపోతుందా అనిపించింది నాకైతే. ప్రియా అయిపోయిన తర్వాత శ్రీజ, తన వాయిస్ పిచ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది గాయస్. తన వాయిస్ మనం అస్సలు భరించలేము, చెవులు ఇట్లా మూసుకొని వినాల్సి వస్తుంది, అంత గట్టిగా ఆర్గ్యూ చేస్తూ ఉంటుంది. సో శ్రీజ బయటకు వెళ్ళిపోతే బాగుండు అనిపించింది. తను వెళ్ళిపోయే 1 వీక్ ముందు నుంచి తన గేమ్ అనేది చాలా బాగా అనిపించింది. కానీ అన్ఫార్చునేట్లీ అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగింది శ్రీజకి. సో కొంచెం డిసప్పాయింట్ అయినా ఆ టైంలో. నాకు శ్రీజ నచ్చదు, కానీ ఆ టైంలో ఎందుకు అరే శ్రీజ ఉండాల్సింది కదా అనిపించింది. సో వెళ్ళిపోయిన తర్వాత వైల్డ్ స్టోన్స్ వచ్చారు, గేమ్ కంటిన్యూ అవుతున్నప్పుడు నిన్న వచ్చేసి మనకి నామినేషన్స్ జరిగాయి. ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేషన్స్ చేసినారు. దాంట్లో శ్రీజ బెస్ట్ నామినేషన్స్ ఇచ్చి పడేసింది అనమాట అందరికీ. నామినేషన్ ప్రాసెస్ 2 డాగర్స్ తీసుకొని వస్తారు కదా. ఫస్ట్ కళ్యాణి నామినేషన్ చేసింది. లైక్ అమ్మాయిల పిచ్చోడు అది అన్నా కూడా నువ్వు వాళ్ళతో ఫ్రెండ్లీగా తిరుగుతున్నావు, డిఫెన్స్ చేసుకోలేదు అని 100% కరెక్ట్ నామినేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాధురికి ఇచ్చింది. బాండింగ్ అంటారు కదా మీరు, ఎట్లా నామినేట్ చేసారో చూస్తా అని చెప్తే తను వచ్చేసి రీతుకి నామినేషన్ చేసింది. రీతు డిఫెన్స్ చేసింది కదా గైస్, బెస్ట్ డిఫెన్స్ ఇన్ సీజన్ 9. చాలా బాగా డిఫెన్స్ చేసుకుంది. రితు అండ్ డెమోన్ది మనకు కూడా పిచ్చి ఎక్కుతుంది చూస్తుంటే, నాకు కూడా నచ్చదు, ఇరిటేషన్ వస్తుంది. బట్ డిఫెన్స్ మాత్రం చాలా బాగా చేసుకుంది. అండ్ నెక్స్ట్ తను తనుజ గురించి కూడా చెప్పడం జరిగింది. నీ గేమ్ ఏంటి, ఎవరు సపోర్ట్ లేకుండా ఆడుతున్నావా, నీకు ప్రతి గేమ్లో సపోర్ట్ కావాలి, సో నీ ఇండివిజువాలిటీ కనిపించట్లేదు అని. దానికి తనుజ దగ్గర అసలు ఆన్సరే లేదు గైస్, సీరియస్లీ. అదే టైంలో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చినారు, మీరు నామినేషన్కి వచ్చారు, అది చేస్తే చాలు అని. సో అక్కడ అనిపించింది బిగ్ బాస్ తనుజకి సపోర్ట్ చేస్తున్నాడని. బిగ్ బాస్లో కూడా డార్క్ సైడ్ అనేది ఒకటి ఉంటుంది. ఎట్లా అంటే స్టార్మాలో వర్క్ చేసే వాళ్ళ వల్ల వాళ్ళకి టీఆర్పీ అనేది పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఇస్తారు. సో డార్క్ సైడ్ కూడా నేను ఒక వీడియో చేస్తాను, నెక్స్ట్ వీడియో కావాలంటే కమెంట్స్లో చెప్పండి. నామినేషన్ సెకండ్లీ వెళ్ళిపోయింది. అండ్ శ్రీజ ఎలిమినేట్ అయినప్పుడు కూడా రీఎంట్రీ కావాలని అనుకున్నారు. ఫైనల్లీ శ్రీజ రీఎంట్రీ అయితే అయిపోయింది గైస్. భరణి, శ్రీజ. సో శ్రీజ రీఎంట్రీ అయ్యింది. శ్రీజ అండ్ భరణి ఇద్దరు వచ్చారు. అండ్ ఈరోజు లైవ్లో జరుగుతుంది అండ్ రేపు ఎపిసోడ్లో వస్తుంది అనుకుంటా. లైక్ భరణికి టాస్క్లో ఇంజురీ అయ్యి దెబ్బలకి బయటకు వెళ్ళిపోయినాడు అని. శ్రీజ మాత్రం హౌస్లో ఉంది. సో ఇప్పటి నుంచి హౌస్లో ప్లే ఎలా ఉంటుంది, గేమ్స్ ఎలా ఉంటాయి అనేది చూడాలి. ఐ హోప్ శ్రీజ గివ్స్ బెస్ట్ కాంపిటీషన్ టు ఆల్ ద హౌస్ మేట్స్ దేర్. లైక్ ఇప్పటికీ కామనర్స్లో అంత మంచిగా ఆడింది ఎవరు అంటే శ్రీజ. సో శ్రీజని అన్ఫేర్గా ఎలిమినేట్ చేసినారు, అదొక పాజిటివ్ పాయింట్ అయింది తనకి. తనకైతే చాలా సపోర్ట్ ఉంది గాయస్ శ్రీజకి బయట. నాకు పర్సనల్గా శ్రీజ ఎందుకు ఇష్టం అంటే తను ఎవరికి భయపడదు. ఫస్ట్ హౌస్లో వాళ్ళు ఎంత పెద్ద సెలబ్రిటీ అవ్వనివ్వండి, ఎవరైనా కానివ్వండి, అసలు భయపడదు. పాయింట్ కరెక్ట్గా చెప్తుంది. శ్రీజకు ఉన్న ఒక నెగిటివ్ పాయింట్ ఏంటి అంటే ఏదైనా గొడవ జరిగినా తన ఒపీనియన్స్ ఏమైనా చెప్పినా అతన్ని ల్యాగ్ చేస్తుంది అనమాట. డిస్కషన్స్ చేసి దాన్ని ప్రొలాంగ్ చేసి సాగదీసి
సో చాలా ల్యాగ్ చేస్తుంది. ఆ టాపిక్ని కానీ ఆ గొడవని కానీ అక్కడికి స్టాప్ చేయదన్నమాట. సో అదే శ్రీజకున్న ఒక పెద్ద నెగిటివ్ పాయింట్. మీలో ఎంతమందికి శ్రీజ అంటే ఇష్టం అండ్ శ్రీజ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది కామెంట్స్లో చెప్పండి. అండ్ బిగ్ బాస్ చూసే వాళ్ళు చూడని వాళ్ళు మీ ఒపీనియన్ ఆన్ బిగ్ బాస్ కూడా కామెంట్స్లో చెప్పేసేయండి. లాట్స్ ఆఫ్ లవ్ అండ్ సపోర్ట్ టు శ్రీజ దమ్ము. మంచిగా ఆడాలి. అండ్ ఐ హోప్ ముందు ఎపిసోడ్స్ ఎట్లా ఉంటుందో చూద్దాము. ఓకే గాయస్, బై. ఓకే గాయస్, సీ యూ నెక్స్ట్ వీడియో. బై. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.